ఇది ఒక భయానక శివాలయం. ఈ శివాలయాన్ని కనుక టచ్ చేస్తే అనుకోని విపత్తులు చోటు చేసుకుంటాయి. శతాబ్దాలుగా ఎవ్వరూ వెళ్లకుండా మూసివేయబడ్డ ఈ ఆలయం వెనుకున్న నిజం తెలిస్తే మీరు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. కానీ ఈరోజు మనం ఆ రహస్యాన్ని బయటపెడదాం. తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. భారతదేశం ఇది దేవతల భూమి. భక్తికి, శక్తికి ఎవరూ విచ్ఛేదించలేని మిస్టరీలకు భారతదేశం ఒక నిధి. మన దేశమంతా ఎన్నో పవిత్ర దేవాలయాలు ఉన్నాయి. కొన్ని దేవాలయాలు శతాబ్దాల పాటు భక్తులతో పూజలు అందుకుంటున్నాయి. అయితే కొన్ని దేవాలయాలు కనుమరుగైపోయాయి. వాటి వెనుకున్న కారణం ఏమిటి? అవి కేవలం కాలంతో మరుగున పడిపోయాయా, లేక వాటి వెనక ఏమైనా శక్తివంతమైన శాపాలు ఉన్నాయా? ఈరోజు మనం ఇలాంటి ఒక దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఆలయం ఒక ఇండియాలో ఒక మిస్టరీస్ విలేజ్లో ఉంది. ఆ గ్రామం పేరు తాంత్రికపురం. ఈ గ్రామం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే ఇక్కడ జీవిస్తున్న వారి గురించి ఎవరైనా సరే బయట ప్రపంచానికి చెప్పడానికి భయపడతారు. ఈ గ్రామంలో ఒక శివాలయం ఉంది, కాళేశ్వర మహాదేవ ఆలయం. అయితే ఈ ఆలయం కొన్ని శతాబ్దాలుగా మూసివేయబడి ఉంది. ఈ కాళేశ్వర మహాదేవ ఆలయం గురించి అక్కడ గ్రామస్తులు కూడా ఎవరితో మాట్లాడరు. ఎందుకంటే ఈ ఆలయాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడే శపించాడని చెబుతారు. అంతేకాకుండా ఈ ఆలయం తలుపు తెరిస్తే అనుకోని విపత్తు వస్తుందని కూడా చెబుతారు. అయితే ఈ ఆలయం వెనుకున్న రహస్యం ఏమిటి? నిజంగా శివుడు ఈ ఆలయాన్ని శపించాడా, లేక ఇదంతా ఒక పురాణ కథేనా? ఈ ఆలయానికి సంబంధించిన భయానక మిస్టరీని విన్న తర్వాత మీరే చెప్పండి ఫ్రెండ్స్. మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఈ వీడియోకి సపోర్ట్ ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్లో హర హర మహాదేవ అని కామెంట్ చేసి పరమేశ్వరుడిపై మీకున్న భక్తిని చూపించండి. ఈ కాళేశ్వర మహాదేవ టెంపుల్ మూసివేయడానికి కారణం దాదాపు 1000 ఏళ్ల క్రితం ఒక రాజు చేసిన అతి పెద్ద తప్పు. దాదాపు 1000 ఏళ్ల క్రితం ఒక మహారాజు ఉండేవాడు. అపారమైన సంపద కలిగి ఉండేవాడు. అలాగే ఆ రాజుకి భక్తి శ్రద్ధలు కూడా చాలా ఉండేవి. ఇంత భక్తి శ్రద్ధలతో ఉన్న ఆ రాజుని అతను చేసిన ఒక తప్పు అతనిని శివుడి కోపానికి గురయ్యేలా చేసింది. అసలు ఆ రాజు ఏం చేశాడో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆ రాజు ఎంత సంపన్నుడైనా, ఎంత భక్తి శ్రద్ధలు ఉన్నవాడైనా అతనికి ఉండకూడనిది మరొకటి ఉంది. అదే అహంకారం. ఆ అహంకారంతో ఆ రాజు ఒకరోజు తన మంత్రులతో ఇలా మాట్లాడుతాడు. ఆ మాట ఏమిటో తెలుసా? నా పేరు చరిత్రలో నిలిచిపోవాలి. నా రాజ్యంలో, ఈ భూలోకంలోనే అతిపెద్ద శివలింగాన్ని నిర్మించాలి అని అంటాడు. అప్పటికే ఆ రాజ్యంలో ఈ కాళేశ్వర మహాదేవ టెంపుల్ ఎంతో ప్రసిద్ధి చెంది ఉంటుంది. భక్తుల కోరికలు తీర్చే కల్పతరువుల ఆ రాజ్యానికి ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. అయితే ఈ టెంపుల్లో ఉన్న కాళేశ్వర మహాదేవ శివలింగం స్వయంభూలింగం. ఆ రాజుకు కలిగిన దుర్బుద్ధితో ఈ స్వయంభూలింగాన్ని తొలగించి ఈ భూలోకంలోనే ఎక్కడా లేనంతగా అతి పెద్ద శివలింగాన్ని నిర్మించాలని అనుకోగానే ఏమైందో తెలిస్తే మీరు ఊహించలేరు. ఈ రాజు నిర్ణయం విన్న ఆలయ ప్రధాన అర్చకుడు ఒక్కసారిగా కూలిపోతాడు. ఎందుకంటే అతనికి తెలుసు స్వయంభూ లింగాన్ని కదిలిస్తే ఏం జరుగుతుందో. ఆ ఆలయ ప్రధాన అర్చకుడు రాజు ముందు ప్రణవెళ్ళి, ఓ రాజా, ఇది స్వయంభూ శివలింగం. దీన్ని కదిలిస్తే విపత్తు రావడం ఖాయం. శివుడు ఈ మార్పులు అంగీకరించడు అని చెప్తాడు. కానీ ఈ మాట విన్న రాజు ఏమన్నాడో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అర్చకుడు చెప్పిన హెచ్చరికను విన్న రాజు నవ్వుతూ ఏమన్నాడంటే, ఏంటి శివుడా, శివుడి కోపమా అని హేళనగా నవ్వి, నేను అస్సలు భయపడను. నేను శివుడిని ఆరాధించే భక్తుడనే కాబట్టి శివుడు నన్ను ఏమీ చేయడు అని అంటాడు. ఈ మాట శివాలయంలోనే శివుడికి ఛాలెంజ్గా విసిరినట్టుగా ఉంటుంది. ఈ మాటతో రాజు తన జీవితంలో అతి పెద్ద తప్పు చేశాడని అతనికి అర్థం కాలేదు. నేను అనుకుంటగానే ఈ భూలోకంలో ఎక్కడా లేనంత పెద్ద శివలింగాన్ని నిర్మించి తీరుతాను అని చెప్తాడు. రాజు చెప్పిన మాటకు ఏమనలేక అర్చకుడు కూడా మౌనంగా మిగిలిపోతాడు. ఎందుకంటే అతనికి ముందే తెలిసిపోయింది ఏం జరగబోతుందో. రాజ్యంలో ఉన్న ఎంతో మంది మంత్రులు చెప్పినా సరే ఆ రాజు అస్సలు పట్టించుకోడు. కానీ రాజుకు తెలియదు అదే రోజు రాత్రి అతని జీవితం పూర్తిగా మారిపోతుందని. అయితే ఈ సంఘటన జరిగిన ఆ రోజు రాత్రి తన రాజభవనంలో రాజు నిద్రిస్తున్నాడు. తన నిద్రలోకి జారుకున్నాక ఒక్కసారిగా తన గదిలో తుఫాన్ లాంటి శబ్దాలు వినిపించాయి. గాలి హఠాత్తుగా నిశ్శబ్దమైంది. రాజు తన గదిలో ఒక్కడే, కానీ అక్కడ ఇంకా ఎవరు ఉన్నారు? ఒక ప్రకాశించే జ్యోతి స్వరూపం అతని ఎదుట ప్రత్యక్షమైంది.
అప్పుడు అతని ముందు ఒక జ్యోతి స్వరూపంలో భయంకరమైన శక్తి రూపంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆకాశం గర్జించింది, భూమి కంపించింది. శివుడు తన భీకరమైన స్వరంతో ఏమన్నాడో తెలిస్తే మీరు కూడా ఉలిక్కి పడతారు. ఆ రాజు వంక కోపంతో చూస్తూ భీకరమైన స్వరంతో ఇలా అంటాడు, నీకున్న అహంకారం నీ రాజ్యాన్ని నాశనం చేస్తుంది. భక్తుల విశ్వాసాలను తాకట్టు పెట్టి దేవాలయాన్ని మార్చాలనుకోవడం మహాపాపం అని అంటాడు. అప్పుడు రాజు భయంతో, దేవా, నేను కేవలం నా రాజ్యంలో గొప్ప ఆలయం నిర్మించాలనుకుంటున్నాను, ఇక్కడ నా తప్పేముంది అని అడుగుతాడు భయంతో. ఈ మాట విన్న శివుడు ఒక్కసారిగా తన త్రిశూలాన్ని భూమి మీద గట్టిగా కొడతాడు. ఆ దెబ్బకి ఒక్కసారిగా భూమి అంతా కంపించినట్టు అవుతుంది. అప్పుడు శివుడు శక్తివంతమైన స్వరంతో, ఈ ఆలయం స్వయంభూ ఆలయం. ఇది భూమి నుంచి స్వయంగా నా అనుగ్రహంతో పుట్టింది. దీన్ని కదిలించడమే కాదు, దీనిపై ఎలాంటి మార్పులైనా చేయాలనుకోవడం భయంకరమైన పరిణామాలకు దారితీస్తుంది. ఇక్కడున్న దైవశక్తులు శాంతంగా ఉండాలి, కానీ నీ చర్యల వల్ల ఈ పవిత్ర స్థలంలో ఉన్న శక్తులు కదిలిపోయాయి. ఆ దైవశక్తులకు ఆటంకం కలిగింది. వాటి వల్ల నీకు నీ రాజ్యానికి నాశనం తప్పదు అని చెప్పి ఆ రాజుని శివుడు ఏ విధంగా శిక్షించాడో తెలిస్తే మీ గుండెల్లో గుబులు పడుతుంది. ఈ సీక్రెట్ రివ్యూని పూర్తిగా చూడాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడు రాజు ఒక్కసారిగా భయంతో తన మోకాలపై పడిపోయి, దేవా, నా తప్పు తెలిసి వచ్చింది, నన్ను క్షమించు, నా రాజ్యాన్ని రక్షించు అని పరమేశ్వరుని వేడుకుంటాడు. అప్పుడు పరమేశ్వరుడు, నువ్వు చేసిన చర్యల వల్ల ఈ ఆలయాన్ని శాశ్వతంగా మూసివేయాలి. ఆలయాన్ని ఎవరైనా తెరవడానికి ట్రై చేస్తే ఈ రాజ్యం పూర్తిగా నాశనం అవుతుంది. నీ అహంకారమైన కోరిక వల్ల నీ రాజ్యంలో శివలింగమే లేకుండా ఈ ఆలయాన్ని శపిస్తున్నాను. ఈ ఆలయాన్ని ఎవరైనా మళ్ళీ తెరవాలని ప్రయత్నిస్తే అది మహా విపత్తు తెచ్చిపెడుతుంది అని చెప్పి ఒక్కసారిగా అదృశ్యమవుతాడు. అప్పుడు రాజు ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు. కళ్ళు తెరిచి చూసేసరికి అతని శరీరం చెమటతో తడిసి ఉంటుంది. ఇదంతా కళ లేక నిజంగా శివుడి హెచ్చరిక అని ఆ రాజు ఆశ్చర్యపోతాడు. రాత్రంతా నిద్ర లేకుండా భయప్రాంతులతో ఆలయం గురించి, శివుడు ఇచ్చిన ఈ శాపం గురించి ఆలోచిస్తూ ఉండిపోయి తెల్లవారాకే రాజ్యంలో ఉన్న మంత్రులతో, ఆలయ ప్రధాన పూజారితో రాత్రి జరిగిందంతా ఒక భ్రమ లేకపోతే జరగబోయే నిజమా అని అందరితో చర్చిస్తాడు. అయితే అదే రోజు నుండి రాజ్యంలో 1 కాదు 2 కాదు అనేక విపత్తులు మొదలవుతాయి. సడన్గా ఒక్కసారిగా రాజ్యంలో కరువు ప్రారంభమై నదులు ఎండిపోయి నల్లని మేఘాలు రాజభవనాన్ని చుట్టుముడతాయి. రాజ్యంలో ఉన్న ప్రజలందరూ భయపడి రాజభవనానికి చేరుకుంటారు. అప్పుడు ఆ ఆలయ ప్రధాన అర్చకుడు, మహారాజా, శివుడు ఇచ్చిన హెచ్చరిక నిజమవుతుంది, ఆలయాన్ని వెంటనే మూసివేయాలి అని అంటాడు. అప్పుడు రాజు భయంతో తొలిసారిగా తన అహంకారాన్ని తగ్గించుకొని ఆలయంలోకి వెళ్ళి స్వయంగా అక్కడ ఉన్న మూల విరాట్ శివలింగం ముందు మోకాళ్ళపై పడి, ఈశ్వర, నన్ను క్షమించు, నా తప్పు తెలుసుకున్నాను, నా రాజ్యాన్ని కాపాడు, నువ్వు చెప్పినట్టుగానే ఆలయాన్ని మూయించేస్తాను అని ప్రాధేయపడి ఆలయాన్ని సంపూర్ణంగా మూసివేయాలని ఆజ్ఞ విధిస్తాడు. అప్పుడు శక్తివంతమైన తాంత్రిక మంత్రాలతో ఆలయ ద్వారం మూసివేసి, అంతేకాకుండా ఒక భారీ రాతి తెచ్చి ఈ ఆలయ ప్రవేశ ద్వారానికి అడ్డుగా పెట్టేస్తాడు. ఇక అప్పటి నుంచి ఈ గుడిని ముట్టుకుంటే కూడా ప్రజలు భయపడేలా మారిపోయింది అక్కడ సిచ్యువేషన్. ఆ రోజు నుంచి ఆ గుడి ఒక మూసివేసిన చరిత్రగానే మారిపోయింది. శతాబ్దాలు గడిచినా ఎవరూ ఆ గుడిని ఇప్పటికీ తెరవలేకపోయారు. ఈ ఆలయం మూసివేశాక ఈ కథ ముగిసింది అనుకుంటున్నారా? కాదు, అసలు నరాలు గగుర్లు పొడిచే నిజమైన కథ ఇప్పుడే ప్రారంభమైంది. పరమేశ్వరుడు చెప్పినట్టుగానే ఆలయాన్ని మూసివేశారు. అయినా సరే రాజుకి శాంతి కలగలేదు. రాజ్యంలో విపత్తు ఆగలేదు. రాత్రులు భయంకరమైన శబ్దాలు, రాజభవనంలో ఎన్నో అపశకునాలు రాజును వెంటాడసాగాయి. రాజుకు నిద్ర లేకుండా నిద్రలో ఎన్నో భయంకరమైన మంత్రధ్వనులు వినిపించేవి. క్రమంగా అతడి ఆరోగ్యం క్షీణించిపోయింది. అయితే ఒకరోజు రాత్రి మళ్ళీ శివుడు రాజుకి కలలో కనిపించి, నీ అహంకారం నిన్ను శాశ్వతంగా వెంటాడుతుంది, ఈ రాజ్యంలో నీకు ఇంకా స్థానం లేదు అని చెప్తాడు. దానితో రాజు ఒక్క రాత్రిలో భవనాన్ని వదిలి పారిపోతాడు. అయితే ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమైపోయాడో కూడా ఎవ్వరికీ తెలియదు. తర్వాత ఎప్పుడూ రాజ్యంలో తనని ఎవరూ మళ్ళీ చూడలేదు. అయితే కొంతమంది భక్తులు అంటారు, రాజు తన పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు తపస్సుకు వెళ్ళాడని,
మరికొందరేమో అతను శివుని శాపం వల్లనే అదృశ్యమై ఈ భూమి మీద మళ్ళీ కనిపించలేని స్థితిలోకి వెళ్ళిపోయాడని అంటారు. ఇది ఫ్రెండ్స్, కాళేశ్వర మహాదేవ ఆలయం మూసివేయడానికి గల అసలు కారణం. రాజు చేసిన తప్పు, శివుని శాపం, రాజ్యంలో విపత్తులు, చివరికి రాజు అదృశ్యం, ఇవన్నీ ఒకే కథగా మిగిలిపోయాయి. ఈ ఆలయం మూసినప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరూ దీన్ని తెరవలేకపోయారు. అక్కడ ప్రజలైతే ఇప్పటికీ కూడా ఈ ఆలయం చుట్టుపక్కల కూడా వెళ్ళడానికి భయపడతారు. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్లో హరహర మహాదేవ అని కామెంట్ చేసి పరమేశ్వరుడిపై మీకున్న భక్తిని చూపించండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.